పర్యావరణ విధ్వంసం 140 ఎకరాల్లో ఆక్రమణలు, ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణం, నోటీసులు జారీ చేసిన అటవీ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ వైకాపాతో సన్నిహిత సంబంధాలు. మనందరికీ తెలిసి ఇది ఎవరిది ఏంటి అనేది. గ్రీన్కో హైడల్ ప్రాజెక్టు నిర్మిస్తున్నటువంటి ప్రాంతం, తన ఇంటికి గోడ ఏర్పడ్డ పగుళ్ళను చూపిస్తున్నటువంటి మహిళ, అడవి భూముల్లో అక్రమంగా నిర్మించిన షెడ్లు, అడవి భూముల్లో చదును చేసి నిర్మాణ సామాగ్రి ఉంచిన ప్రదేశం. అంటే పర్యావరణాన్ని ఇష్టానుసారంగా మనం వైసీపీ చేసినటువంటి విధ్వంసం అంతా ఇంత కదా. పర్యావరణం అనుకోవచ్చు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్థితిగతులపై ఒక విధ్వంసం సృష్టించారనుకోవచ్చు. దానికి ఇది ఒక మూల సాక్ష్యం అనుకోవచ్చు. ఇక్కడ ఎంత దారుణం అంటే అనుమతులు లేకుండానే రహదారులు వేశారంట. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళు పగుళ్ళు వ్యాపించాయట. ఇళ్ల స్లాబులు కూడా దెబ్బతిన్నాయట. ఆక్రమణను గుర్తించి నోటీసులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. భూమి పట్టాలను లీజుకు తీసుకున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు కావచ్చు, అనేక మంది తాండాల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా భయపడిపోయేలా, ఇక్కడ ఉండాలంటేనే భయపడిపోయేలా ఇక్కడ చేసుకుంది. ఆ కంపెనీ ఏదైనా కావచ్చు, పర్యావరణానికి హాని కలిగిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం చాలాసార్లు చాలా దేశాలు చూపించాయి. ఇప్పుడు మనకు కూడా అది మళ్ళీ గుర్తు తెచ్చుకుని చేసుకోకపోతే రేపొద్దున్న మన దేశానికి కూడా అదే పరిస్థితి పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా దీని మీద పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక గట్టిగా షాక్ అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.